ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న గురువారంతో 29 రోజులు కంప్లీట్ అయింది. ఈ 29 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో 181 కోట్లు, రాయలసీమ నుంచి 42 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 42 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా నుంచి 22 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 29 రోజుల్లో కల్కి సినిమా 287 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే 4 వారాలు అయిపోయింది కాబట్టి మొదటి వారంలో ఒక 200 కోట్లు మొదటి వారంలోనే వచ్చాయి ఈ సినిమాకు. ఆ తర్వాత 50 కోట్లకు పడిపోయింది రెండో వారం, తర్వాత మూడో వారంకి 20 కోట్లకు పడిపోయింది, 4వ వారంలో 10 కోట్లకు పడిపోయింది. ఇక ఇప్పుడు 5వ వారంలో ఒక 5 కోట్లు రావచ్చు, ఇక 6వ వారంలో 1 కోటికి పడిపోతుంది. కంప్లీట్ రన్ అవుతుంది సినిమాకు. ఇక కర్ణాటక నుంచి 70 కోట్లు 71 కోట్లు గ్రాస్ వస్తే, తమిళనాడు నుంచి 43 కోట్లు, కేరళ నుంచి 25 కోట్లు, ఇక హిందీ నుంచి 286 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 257 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 29 రోజుల్లో 1029 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇది కూడా 4 వారాలు కంప్లీట్ లెక్క చూస్తే మొదటి వారంలో 700 కోట్లు గ్రాస్ వస్తే, రెండో వారంలో 200 కోట్లు వచ్చాయి, మూడో వారంలో 100 కోట్లు వచ్చాయి, ఇక 4వ వారంలో 50 కోట్లు వచ్చాయి. ఇప్పుడు 5వ వారంలో నాకు తెలిసి ఒక 25 నుంచి 30 కోట్లు రావచ్చు, ఇక 6వ వారంలో 10 కోట్లకు పడిపోతుంది, ఇక రన్ కంప్లీట్ అవుతుంది. అంటే ఇంకో 50 కోట్లు గ్రాస్ వస్తుంది ఈ సినిమాకు. సో ఇప్పుడున్న 1029 కోట్లకు ఒక 50 కోట్లు అంటే 1079 కోట్లు, 1080 దాకా వెళ్తుంది. ఇంకా రన్ ఉంటే 1100 కూడా వెళ్ళొచ్చు. సో 1051 కోట్లతో 6వ ప్లేస్లో ఉన్న షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాని అయితే ఈజీగా క్రాస్ చేస్తుంది. ఇక 1150 కోట్లతో ఉన్న జవాన్ సినిమాని క్రాస్ చేయడం కష్టమే. సో 1050 కన్ఫర్మ్డ్గా వస్తాయి, 1100 కొద్దిగా డౌట్ఫుల్, చూడాలి. ఇక ఈ 1029 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 90 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణకి 65 కోట్ల కొంటే 25 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే 21 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 6 కోట్ల షేర్ రావాలి ఇక్కడ, అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కష్టమే. ఈ 6 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లు వెనక్కి ఇచ్చేయాలి ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల 35 లక్షలు షేర్ వచ్చింది, అంటే 35 లక్షల లాభాలు, బ్రేక్ ఈవెన్ అయ్యింది ఇక్కడ. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల 25 లక్షలు వచ్చాయి. ఇంకా 1,75,00,000 దాకా షేర్ రావాలి, అంటే ఆల్మోస్ట్ 3 కోట్ల దాకా గ్రాస్ రావాలి, కొద్దిగా కష్టమే. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల 25 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 75 లక్షలు షేర్ రావాలి, అంటే 1.5 కోటి గ్రాస్ రావాలి, చూడాలి ఎంత వస్తుందో. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్లు వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. నెల్లూరు కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్ల కొంటే 183 కోట్ల షేర్ వచ్చింది. అంటే 15 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. ఎస్పెషల్లీ తెలంగాణలో సూపర్ బ్లాక్ బస్టర్ అయింది, ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ అయింది, మిగతా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఒక్క రాయలసీమ తప్ప. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే ఇక్కడ 35.5 కోట్ల షేర్ వచ్చిందంటే 10.5 కోట్ల లాభాలు కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లకి. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే ఇక్కడ 21.5 కోట్ల షేర్ వచ్చిందంటే 5.5 కోట్ల లాభాలు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లకి. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల 75 లక్షల షేర్ వచ్చిందంటే 6 కోట్ల 75 లక్షలు లాభాలు, అంటే డబుల్ బ్లాక్ బస్టర్ ఇక్కడ. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు 85 కోట్ల కొంటే ఇక్కడ 143 కోట్ల షేర్ వచ్చింది, అంటే 58 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిందీలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 70 కోట్ల కొంటే ఇక్కడ 129 కోట్ల షేర్ వచ్చింది, అంటే 59 కోట్ల లాభాలతో ఓవర్సీస్లో అమెరికాలో బ్లాక్ బస్టర్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాను 370 కోట్ల కొంటే 525 కోట్ల షేర్ వచ్చింది, అంటే 155 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంగ్లీష్లో మనకు డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.
ఇక తెలుగు తమిళ్లో రాయన్ రిలీజ్ అయింది ధనుష్ది. సో థియేటర్లు కోల్పోయింది పోయిన వారంతో పోల్చుకుంటే 5వ వారంలో ఒక 700 థియేటర్లు పోయాయి. ప్రస్తుతానికి ఇప్పుడు తెలంగాణలో 80 థియేటర్లలో ఉంది, రాయలసీమలో 50 థియేటర్లు, మిగిలిన ఆంధ్రలో 100 థియేటర్లలో 230 థియేటర్లలో ఉంది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో. ఇక హిందీలో 400 థియేటర్లలో ఉంది. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ అంతా కలిపి ఒక 70 థియేటర్లలో ఉంది. టోటల్గా ఒక 800 థియేటర్ల వరకు 600 థియేటర్లు మనకు ఇండియాలో నడుస్తుంది ప్రస్తుతానికి. ఇక 150 థియేటర్లు ఓవర్సీస్లో, అలా 750 థియేటర్ల దాకా సినిమా 5వ వారంలో హోల్డ్ చేసింది. సో 6వ వారానికి ఇంకా పడిపోవచ్చు, చూడాలి. సినిమా 1050 కోట్లు పక్క, 1100 కోట్లు కొద్దిగా డౌటే. అది మన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన 29 రోజుల్లో 1029 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 525 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 155 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చి 620 కోట్లు. ఓకే, బాయ్.